వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మీరు, ఒక ఎయిర్పోర్ట్ వాతావరణం అయితే మీకు అయితే కనిపిస్తుంది. బట్ ప్రజెంట్గా చెప్పాలంటే ఇది ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్, అంటే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ అనమాట. సో రీసెంట్గా January 6th, 2025 ఈ స్టేషన్ అయితే ఓపెన్ అయింది. సో మనకి ఇది బిగ్గెస్ట్ టెర్మినల్ అనమాట ఈ స్టేషన్ అనేది. సో సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, ఇంకొకటి వచ్చేసి మనకి నాంపల్లి ఉంది. ఈ స్టేషన్లో తర్వాత పెద్దది ఏదైనా ఉందంటే చర్లపల్లి అనమాట. సో ఇక్కడ మనకి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే లోడ్ తగ్గిద్దాం, సిటీలో ఎక్కువ, సిటీ సెంటర్లో అన్ని స్టేషన్స్ ఉన్నాయి కదా, అది లోడ్ తగ్గడం కోసం ఇదైతే డెవలప్ చేయడం జరిగింది 430 crores తోటి. 2020లో స్టార్ట్ చేస్తే 2025లో ఓపెన్ అయిందనమాట ఈ యొక్క స్టేషన్ అనేది. సో మనకి ఒక ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంటుంది ఈ యొక్క స్టేషన్. సో మీకు ముందు అయితే మొత్తం అయితే చూపిస్తాను, లోపలికి వెళ్ళి కూడా పదండి. సో గైస్ రండి, మనం లోపలికి అయితే వెళ్ళి ఇంకా మీకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ని అయితే చూపిద్దాం. నా నోటికి ఎయిర్పోర్ట్ అని వస్తుంది, బట్ ఇది ఎయిర్పోర్ట్ కాదు, రైల్వే స్టేషన్. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. అసలు బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇదంతా చూస్తుంటే. ఒక మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తుంది ఇదంతా. సో ప్రెజెంట్ పబ్లిక్ అయితే లేరు, ఎండలు అయితే ఫుల్ అయితే కొడుతున్నాయి. మనకు చాలా విశాలంగా ఉందన్నమాట, ఒక ఫిష్ షేప్లో అయితే ఉంది ఇది చూడాలనంటే. సో ప్రెజెంట్ అయితే మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ చాలా విశాలంగానైతే ఉంటుంది పార్కింగ్ ప్లేసెస్, ఇదంతానైతే మీరైతే చూసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఏంటంటే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు, కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పైనుంచి వ్యూ అనమాట. సో పెద్ద టెర్మినల్ ఇది చర్లపల్లి అనేది, పెద్ద స్టేషన్. పైనుంచి మనకి చాలా పట్టాలు అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రెజెంట్లీ ఏంటంటే కొత్త స్టేషన్ పైనుంచి అయితే వీడియో తీస్తున్నాము. అటు సైడ్ అటు లాస్ట్కి చూస్తే మాత్రం అటు పాత స్టేషన్ ఉంటుంది. సో మీరు ఇటు నుంచి వెళ్ళినా అటు వెళ్ళొచ్చు, అటు నుంచి వెళ్ళినా మళ్ళీ ఇటు కూడా రావచ్చు అనమాట. బట్ ట్రాక్స్ అయితే చూసుకోవచ్చు. మనకి సికింద్రాబాద్ తర్వాత పెద్దది ఏదేనంటే ఇదే అనమాట, ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఈ యొక్క రైల్వే స్టేషన్లో మనకి ఫ్రీ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్ ఉందన్నమాట. సో మనకి రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి, మనకి ఫుడ్ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఫ్రీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ అయితే మంచిగా ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. సో చూసాం కదా బస్ ఫెసిలిటీస్ కూడా, ఇదంతా బస్కి కానీ అదంతా తిరగనికి కానీ ఇదంతా ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బస్సెస్ ఉన్నాయి, అక్కడ మెయిన్ ఎంట్రీ. ఆ మెయిన్ ఎంట్రీ నుంచి కొంచెం మీరు లెఫ్ట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే ఇటు బ్యాక్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట టికెట్ బుకింగ్కి. సో వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఇక్కడ టికెట్ బుకింగ్ అయితే చేసుకొని లోపలికి అయితే వెళ్ళండి. సో ఇది బుకింగ్ కార్యాలయం అనమాట. ఇది మీరు ఇక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ మనం ప్రెజెంట్ అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఇదే మనకి టర్మినల్ ఎంట్రీ ఇది. సో లోపలైతే చూసుకోవచ్చు మనకి ఎంత బ్యూటిఫుల్ ఉందో, పెయింటింగ్ కానీ ఇదంతా. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో పైనకి వెళ్ళడానికి కానీ కిందికి వెళ్ళడానికి కానీ మనకి పెద్దవాళ్ళు ఎవరన్నా వృద్ధులు వాళ్ళు ఉంటే ఇబ్బంది లేకుండా సో మనకి లిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. కిందికి వెళ్ళొచ్చు డైరెక్ట్ లిఫ్ట్. సో లిఫ్ట్ మనకి 2way ఓపెన్ ఉంటుంది. సో అటు సైడ్ వెళ్ళాలనుకుంటే అటు నుంచి కూడా ఓపెన్ అయితే ఉంటుంది. సో మనం లోపల కిందికి అయితే వెళ్దాము. సో క్లోజ్ అయితే అయింది గైస్, మనమైతే ప్రెజెంట్ కిందికి అయితే వెళ్తున్నాం. కిందికి వెళ్ళి ఇంకా టర్మినల్ స్టేషన్ అయితే మొత్తం అయితే చూపిస్తాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట చర్లపల్లి కొత్త టర్మినల్, కొత్త స్టేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. ట్రాక్స్
నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఎందుకంటే సికింద్రాబాద్ ఇప్పుడు సెంటర్ అయింది. సికింద్రాబాద్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ పరంగా కానీ, అది సెంటర్లో ఉంది. సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి ఇవన్నీ మధ్యలో ఉన్నాయి కాబట్టి. సో ప్రజెంట్గా ఇక్కడ ఏంటంటే ఈ చెర్లపల్లి అనేది డెవలప్ చేశారు. ఒక 20-40 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ కోసం అయితే 430 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం అయితే డెవలప్ అయితే చేసిందనమాట. సో మనకి ప్రతి ఒక్క ట్రైన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు నాంపల్లి నుంచి, కాచిగూడ నుంచి, సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది ఈ యొక్క చెర్లపల్లి నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు బస్ ఫెసిలిటీకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు అన్ని బస్సెస్ అయితే వేశారు. సికింద్రాబాద్ నుంచి కానీ, మెహదీపట్నం, మెయిన్ సిటీస్ ఉప్పల్ కానీ, ఇవన్నీ మీకు ఏ ఏరియా మెయిన్ సిటీస్ ఉన్నాయో ఈసీఎల్ నుంచి కానీ ఇక్కడికి ప్రతి ఒక్క బస్సు అయితే అవైలబుల్ ఉంది. ఎందుకంటే ప్యాసింజర్స్కి మెయిన్ అయితే ఇబ్బంది ఉండకుండా ప్రతి ఒక్క బస్సు అయితే ఇక్కడ లోపల వరకు అవుతుంది. మీకు బస్సెస్కి కానీ, ఆటోస్కి కానీ, ట్రావెలింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట ఈ యొక్క స్టేషన్కి రీచ్ అవ్వడానికి. బట్ స్టేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో ఒక ఎయిర్పోర్ట్ అయితే ఎట్లా ఉంటుందో ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి మనకి బయట కానీ. గైస్ మీకు బస్ రూట్ అని చెప్పాను కదా, సో మీరైతే చూసుకోవచ్చు ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది అనేది. ఒక్కసారి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది మీరు ఫోటో అన్న తీసుకోండి, స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మనకి ఈ యొక్క చెర్లపల్లికి నియర్ బై ఏంటంటే చక్రీపురం, కుషాయిగూడ, ఈసీఎల్, నేరెడ్మెట్ అనమాట. సో బస్ నెంబర్ 16 ఎక్కితే మీరు చక్రీపురం కానీ, ఈసీఎల్ కానీ, నేరెడ్మెట్ కానీ వెళ్తారు. మీరు మెయిన్ సికింద్రాబాద్కి వెళ్ళాలంటే 250C ఎక్కితే డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తారనమాట. సో మీరు బేగంపేట వెళ్ళాలంటే 16H 49M ఈ యొక్క బస్సు కూడా ఉంది. మెహదీపట్నంకి 49M 250 ఉంది అనమాట. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట. సో మనమైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము. ఇదంతా చూసుకోవచ్చు, ఇదంతా మనం ప్లాట్ఫామ్ పైన అయితే ఉన్నామన్నమాట. ఇది సో థర్డ్ బిగ్గెస్ట్ మన సౌత్లోనే థర్డ్ బిగ్గెస్ట్ ఏదన్నా ప్లాట్ఫామ్ పరంగా ఉందంటే చెర్లపల్లి అనమాట. ఫస్ట్ వచ్చేసి సికింద్రాబాద్, సెకండ్ వచ్చేసి విజయవాడ, దాని తర్వాత చెర్లపల్లి అనమాట. సో మంచిగా అయితే డెవలప్ అయితే చేశారు. సో గైస్ ప్రెజెంట్గా మనకి చూడొచ్చు పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఎస్కలేటర్ సౌకర్యం కూడా అయితే ఉందన్నమాట. సో మనం డైరెక్ట్ ఇంత మంచి ఫెసిలిటీ అయితే ఉంది స్టేషన్లో, మెట్లు ఎక్కకుండా ఎస్కలేటర్ పరంగా కూడా మనం పైనకి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మెట్ల సౌకర్యం లేకుండా మనం పైనకి అయితే వచ్చినాము ఎస్కలేటర్ ద్వారా. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. సో వచ్చిన పబ్లిక్ అయితే ఇక్కడ వెయిట్ చేయడానికి అయితే మంచిగా ఫ్యాన్స్ కానీ, చైర్స్ కానీ మంచిగా నీట్గా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం అయితే చూస్తారు కదా. ఏదేనంటే మనకి ఇంటికి దగ్గరలో ఉంది చెర్లపల్లి స్టేషన్. సో చాలా మంది అడిగారు అనమాట కొత్త స్టేషన్ ఎట్లా ఉంటుంది చూపియండి అని అన్నారు. కాబట్టి మనం వీడియో అయితే ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో అయితే తీసామన్నమాట ఇది. సో మనం ఎప్పటికీ టెంపుల్స్ వీడియోస్ అయితే తీస్తాం కదా, మంచిగా టెంపుల్ పరంగా కంటిన్యూ అయితే చేసాము. సో ఈ స్టేషన్ అయితే మీకు అంటే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కొత్త స్టేషన్ ఎట్లా అనిపించిందో. మంచిగా ఒక ఎయిర్పోర్ట్ టైప్ అయితే ఉంటుందన్నమాట నీట్గా. సో మనం నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాము మళ్ళీ టెంపుల్ వీడియోస్ తోటి. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో ఉపయోగపడింది అని అంటే ఒక 2-3 అయితే షేర్ చేయండి. ఉంటా, బాయ్, కలుద్దాం.